బస్సులు పెరగాలే, సీట్లు పొడుగైనాయి. అమ్మ బస్సులు పెరగలే, సీట్లు పొడుగైనాయి. అంటే ఇట్లుండే సీట్లు ఇట్లా వేసిరు, ఇట్లా అడ్డం ఉండేది కాస్త పొడిగేసిలా. అంటే ఇలా ఎంత ఇది దీంట్లో ఒక ప్లాన్ ఉన్నది. ఇప్పుడు ఉచిత బస్సు కదా, లేడీస్ ఇష్టానుసారంగా మొత్తం నెట్టుకొచ్చినట్టు ఉంటాను కదా, కాబట్టి ఎక్కి నిలబడ్డా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని ఏం చేసిండ్రు, ఇట్లా పేర్చిండ్రు. ఇట్లా పేర్చిండ్రు. ఇక ఈ మధ్యలో నిలబడవచ్చు, గొర్రెల మంద లెక్క నిలబడవచ్చు. ఇక మీరు ఇప్పుడు ఇంటికలు బీక్కోవడానికైనా చీరలు గుంజుకోవడానికైనా ఎడల్పి చేసిండు అన్నట్టు బస్సును. ఎడల్పి చేసి తగ్గించి పొడుగులు వేసి ఇప్పుడు ఫైటింగ్ కు కూడా గ్రౌండ్ తయారు చేసి ఫైటింగ్ ఆడోళ్లకు ఫైటింగ్ పెట్టడానికి గ్రౌండ్ తయారు చేసింది. ఇంతకుముందు ఎట్లుండే, ఇంతకుముందు ఇక్కడ కొట్టుకునే దానికి వీలు లేకుంటుండే, ఆడో గుంజులు ఆడుకునేది, బాగా ఇరుకయ్యేది, జుట్లు కొట్టుకునేది. ఇప్పుడు మీరు ఫైటింగ్ పెట్టుకోవడానికి, మీకు మంచిగా కొట్టుకోవడానికి ఇట్లా పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు బస్సులు పెంచుతావా, గీ 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 కమతలా నువ్వు చేసేది? లేడీస్ ఎక్కుతా అంటే బాయ్స్ ఎక్కలేక తిప్పల పడుతూ ఎవరి కవలు భయపడి బస్సులు ఎక్కని పరిస్థితి అయింది. ఏడుస్తున్నారన్న మొగోళ్ళని ఏడుస్తానులయా. అసలే హైదరాబాద్ లాంటి నగరంలో 7 గంటలకు ఆఫీస్ అయిపోతే ఇంటికి పోయే వారికి 8 అవుతుంది. ఇప్పుడు ఉచిత బస్సులు కాబట్టి 10 అవుతుంది. ఇంటికి పోయే వాడు సంసారం ఎప్పుడు చేయ, భార్యతో ఎప్పుడు ఉండ. ఆడపిల్లలు కూడా గొడగొడ ఏడుస్తారు. చూడన్న ఇది చెప్పులతోటి అబ్బో ఇది కొట్టేది వేయద్దు, ఇది వేయద్దు. ఇది వేస్తే కొట్టుకొని చెప్పులతో కొడతాను అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయినా కొంపదీసి అమ్మాయిలే చెప్పులతో కొట్టుకుంటాను. సంస్కారం లేకుండా వేసిన ఉచిత బస్సులు పెట్టి, నీ ఉచిత బస్సులు పాడుగా ఎవడు పెట్టమన్నాడో, నేను ఎందుకు పెట్టమన్నాడో కానీ ఉచిత బస్సుల వల్ల మొత్తం ఆగమైంది సంసారం. బలవంతంగా రుత్తారు, అది కూడా మొత్తం ఆగం చేసి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి.